తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆయన అల్లుడు ఉపేష్తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు అనిల్ రెడ్డి, జక్కంపూడి రాజా ములాఖత్లో కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన ఉపేష్ అంబటి రాంబాబు విషయంలో 2 రోజులుగా హైడ్రామా నడుస్తోందని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో టీడీపీ గుండాలు కావాలనే రెచ్చగొట్టి మాట్లాడించారని, ఆ తర్వాత అంబటి రాంబాబు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసి కార్లు ధ్వంసం చేశారని తెలిపారు. ఆయన దాడులు చేసిన వారిపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని 24 గంటల్లో సినిమా చూపిస్తామన్న మాటలు ఇప్పుడు జరుగుతున్నాయని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త తమ ఇంటిపైకి వచ్చి దాడులు చేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. పోలీసులే శారీరకంగా వేధించారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి వారిపైనే కేసులు పెట్టడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ దాడులు జరిగాయని ఆరోపిస్తూ భవిష్యత్తులో వీటికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంబటి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో సూటిగా నా ప్రశ్న ఇక్కడ ఏంటంటే, ఆయన్ని నిన్న మొన్న అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు ఆయన దర్శనానికి అని చెప్పిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన్ని రెచ్చగొట్టి టీడీపీ గూండాలు వచ్చి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన చేత, సరే ఆయన కూడా క్లియర్ గా దానికి ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను ఈ వయసులో అనాల్సిన మాటలు కాదు, ఆయన కూడా రిగ్రెట్ అయ్యారు దాని నుంచి, అదంతా అయిపోయింది, సరే దానికి ఆయన లీగల్ గా కాన్షియస్ ఏమున్నా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా అని కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరగాల్సినవి జరిగినాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నిన్న మొన్న ఇంటి మీదకి వచ్చి, ఆఫీస్ మీద వచ్చి టీడీపీ రౌడీలు వీళ్ళందరూ కర్రలు రాళ్లు పట్టుకొని ఇంటిని, ఆఫీస్ పూర్తిగా అటాక్ చేశారు. మొత్తం డిస్ట్రాయ్ చేసి కార్లన్నీ పగలగొట్టారు, ఆఫీస్ ని తగలబెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఏం కేసు? ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన నిన్నేదో చంద్రబాబు గారు మాట్లాడుతూ అంటున్నారని నాకు ఇందాకే తెలిసి, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇళ్ల మీదకి వచ్చి అటాక్ చేస్తే మేము ఊరుకోము, అది ఎవరైనా సరే వాళ్ళ మీదకి పెడతామని చెప్పినాను. సరే, నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను క్లియర్ గా ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు, ఒకళ్ళు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఏమన్నారు, 24 గంటల్లో రాంబాబు గారు సినిమా చూపిస్తాను. సినిమా చూపించడం అంటే ఏంటండి అర్థం? లీగల్ గా ప్రొసీడ్ అవుతాము, దాన్ని చేసుకుపోతుంది అంటే అది వేరు. సరే, అది లాస్ట్ లో ఏదో తోకలాగా తగిలిచ్చారు, కానీ సినిమా చూపిస్తాం 24 గంటల్లో అంటే ఏంటి ఆయన అర్థం? సినిమా చూపిస్తాం అని చెప్పని ఇళ్ల మీదకి వచ్చి అటాక్ చేసి, ఇళ్ల మీదకి వచ్చిన వాళ్ళల్లో ఆ గుంటూరు 2 లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరూ మా ఇంటి మీదకి వచ్చి అటాక్ వీడియోస్, ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడే కేసు పెడతాం, తీసుకోండి. మీరు అన్నారు కదా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇళ్ల మీదకి వచ్చింది మేము ఊరుకోమని. మీ ఎమ్మెల్యే, మీ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారే వాళ్ళని జనాల్ని తీసుకొని, ఈ రూపాయి పావుల రౌడీలందరినీ తీసుకొని, ఈ రాడ్లు, కర్రలు, తీసుకొని వచ్చి క్యాస్ట్ పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అబ్యూస్ చేసి, ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉండంగా, ఇంట్లో ఆడవాళ్ళు 5-6 ఏళ్ళు పిల్లలు ఉండంగా వాళ్ళు బూతుల్ని, అద్దాలన్నీ పగలగొట్టి చేసిన దాంట్లో క్లియర్ కట్ గా ఎవిడెన్స్ మా దగ్గర CCTV ఉన్నాయి. గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరైనా పక్కన పెట్టారు, వాళ్ళు ప్రవోక్ చేశారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్? సో ఈ సూట్ గా అడుగుతున్నాము ఈ సందర్భంగా, మేము ఈ రోజే కేసు పెడతాం, దాని మీద మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని. హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. బహుశా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలేమో. కారణం ఏంటంటే, చాలా మంది ఇంటి పట్టునే ఉండేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వారి వ్యక్తిగత పనుల్లో, వ్యాపారాల్లోనో నిమగ్నం అయ్యేటటువంటి వాళ్ళని, అంబటి రాంబాబు గారి పెద్దల్లుడు అయినటువంటి ఉపేష్ గారు, ఆయన తాలూకా ఆవేదన ప్రతి మాటలోని కూడా, వారి తనయురాలు కూడా నిన్నటి మాట్లాడినటువంటి మాట అంటే, ఒక రాంబాబు గారిని సెంట్రల్ జైల్లోకి రాంబాబు గారి కుటుంబంలో ఉన్నటువంటి మరో 4 తీసుకొచ్చి నాయకుల కింద ప్రొజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి, కోసం ముందుగా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తూ ఉంటే, కేవలం అధికార దర్పంతో ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో ఒక మాజీ మంత్రిని సైతం లెక్క చేయకుండా ఇళ్ల మీద దాడి చేయడం గాని, వారి వాహనాలని దగ్ధం చేయడం గాని, వారి మీదే దాడి చేసి తిరిగి వారి మీద పదుల సంఖ్యలో కేసుల్ని బనాయించి, వేలబుల్ ఎఫెన్సెస్ లో బనాయించినటువంటి కేసుల్లో కూడా సెంట్రల్ జైలుకి రిమైండ్ కి పంపి, ఆయన వయసుని గాని, ఆయన హోదాని గాని అన్ని పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చేస్తున్న పనులని ప్రజలు చాలా దగ్గరగా, నిశితంగా
గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి కళ్ళు తెరవండి ఈ రోజుకైనా అని చెప్పినాడు. మీరు ఒక అసత్య ప్రచారానికి తెరలేపు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏదైతే ఎన్నికల్లో హామీలను ఇచ్చారో వాటిని నెరవేర్చేటటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యం చెంది ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని ఎజెండాగా తీసుకుని ప్రతినిత్యం ఏదో రకంగా ప్రజల యొక్క ఆలోచనల్ని మళ్లించాలనే భాగం. ఆఖరికి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీ ప్రయోజనాల కోసం శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ప్రచారం చేశారు. దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైవి సుబ్బారెడ్డి గారిని గాని కరుణాకర్ రెడ్డి గారిని గాని అందరి మీద బురద జల్లాలనే అది ఎప్పుడైతే తిప్పికొట్టిందో చాలా స్పష్టంగా ఆధారాలతో కేంద్రంలో సిబిఐ నిర్వహించినటువంటి దర్యాప్తు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ల్యాబుల్లో నిర్వహించడంలో చాలా స్పష్టంగా ఎక్కడా కూడా అటువంటిది జరగలేదు అని చెప్పి ఒక నివేదిక వచ్చిన తర్వాత మీకు ముఖం చాటేయలేక ఏదో రకంగా మళ్ళీ దీనిని డైవర్ట్ చేయాలి, ఇంకా దీని మీద ప్రజల్లో ఒక అయోమయాన్ని క్రియేట్ చేసి ఓ రాజకీయ ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి దొరాలో దిక్సీలు పెట్టి ఇక్కడికక్కడ ఉసిగొలిపి గొడవలు పెట్టాలి అనేటువంటి ఆలోచన. దానిని తప్పుబట్టినటువంటి అంబటి రాంబాబు గారిని ఇళ్ల మీదకి వెళ్లి ఏ రకంగా మీరు చేసినట్టు దౌర్జన్యం రాష్ట్రంలో ఉన్నట్టు ఒక్కరూ కూడా గమనించి వాళ్ళు ఒక్కటే చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు మొదలు పెట్టినటువంటి సాంప్రదాయం రేపు తిరిగి మీకు వడ్డీతో చక్రవడ్డీతో మిగతామనేట్టు దయచేసుకోమని చెప్పి